ఆయనే రామాయణం. ప్రతి సంవత్సరము కాకినాడలో దివ్యజ్ఞాన సమాజం అని ఒక సమాజం ఉండేది. అక్కడ ప్రతి సంవత్సరము చెప్పేవారు. దానికి మేము మా గురువు గారు నేను వెళ్ళేవాళ్ళం. పుత్రకామేష్టి ఇత్యాదులన్నీ కూడా మా గురువు గారు చేయించేవారు. ఆ తర్వాత కాలంలో చంద్రశేఖర శాస్త్రి గారు మల్లాది, ఆయన భాగవతం, భారతం అంటే చంద్రశేఖర శాస్త్రి గారు, చంద్రశేఖర శాస్త్రి గారు అంటే భారతం. మిగిలిన ప్రవచనకర్తలు సందర్భానుసారంగా సమయానుకూలంగా ఏ విషయం కావలిస్తే ఆ విషయం చెప్పేవాళ్ళే. కానీ పరిపూర్ణంగా ఒక కావ్యాన్ని పరిపూర్ణంగా చెప్పేటటువంటి సమర్థుల్లో నా ఎరుకలో, అంటే నేనేం పెద్ద లోకం అంతా తిరిగేసిన వాడిని కాదు, అన్ని చోట్లకి వెళ్ళిన వాళ్ళని కాదు. అయినా నాకున్నటువంటి పరిజ్ఞానంలో, నాకున్న ఎరుకలో రామాయణానికి అప్పలాచార్య గారు, భారతానికి చంద్రశేఖర శాస్త్రి గారు. రాజమండ్రిలో వీరి యొక్క భాగవతం విన్నాను నేను. విన్నాక భాగవతం అంటే దత్తాత్రేయ శాస్త్రి గారే, దత్తాత్రేయ శాస్త్రి గారు అంటే భాగవతం అని నాకు అప్పుడు మనస్సులో కలిగింది. చెప్పడం అంటే ఏదో టీవీల్లో చెప్పడం అలా కాదు, మహాపండితుల మధ్యలో చెప్పడం, అది విశేషమైనటువంటి విషయం. రాజమండ్రిలో ఉద్దండులైన పండితుల మధ్యలో ఆయన భాగవతం చెప్పారు. ఆయనలో నేను ఆ భాగవతం చూసినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఆయన అందులో తాదాత్మ్యం చెంది చెప్తారు. నేనేదో పురాణం చెప్తున్నాను, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వచ్చారు, ఇది కాకుండా తాదాత్మ్యం చెంది తనకు తాను తెలియకుండా ఆయనే అవుతారు అన్నారు. నేను ఒక అరగంటలో ముగించేద్దాం అనుకున్నాను, ఏమిటో నాకు తెలియకుండానే 2 గంటలు అయిపోయింది అని ఒకప్పుడు ఓ సందర్భంలో ఆయన అనడం కూడా నేను విన్నాను. అంచేత ఆయన ఈ పురుషోత్తమ మాస సందర్భంగా ప్రత్యేకించి కేదార్ ఘాట్లో ఈ విద్యారణ్యుల వారు ప్రతిష్ఠించిన ఈ మఠంలోనే నేను స్వచ్ఛందంగా వచ్చి నేను భాగవతం చెప్పాలని అనుకుంటున్నాను. మఠంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అని నాకు కబురు చేస్తే, ఎందుకంటే మహదానందం లేదండి, తప్పకుండా దయచేయండి అని చెప్పి వారికి నేను విన్నవించుకున్నాను. అనుకున్న ప్రకారంగా వారు వచ్చారు. కాలయాపన చేయడం కంటే వారిని మాట్లాడమన్నదే మనకి సముచితమైనటువంటి విషయం. అంచేత ఒక విషయం, ఎవరైనా సరే మనం ప్రవచనం కోసం వస్తున్నప్పుడు దానికి తగిన వేషంలో రండి, అంతే తప్ప వేరే వేషాలు, దేనికి తగిన వేషం దానికి ఉండాలి. అంచేత మనం ప్రవచనం వినడానికి వస్తున్నాం కాబట్టి దానికి తగినటువంటి విధానంలో మనం వచ్చి ప్రవచనాన్ని శ్రద్ధగా, అక్కర్లేని కబుర్లు పక్కవాడితో మాట్లాడుకోకుండా శ్రద్ధగా విని వారు చెప్పిన దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనం ధన్యులం అవుతాం. నమస్కారం. అదే ఎవరివైనా అంటే ఎవరివైనా ఇట్లన్నీ అందరికీ ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరు చేశారో తెలియదు, సైలెంట్లో పెట్టుకోండి, తర్వాత ఎవరు చేశారో మీకు తెలుస్తుంది. ఇది మాత్రం మా కోరిక, మా విన్నపం.